ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణా పశ్చిమ డెల్టాకి సాగు త్రాగునీటి విడుదల. అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. గుంటూరులో హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ. హాజరైన డిఎల్ఎస్ఏ, ఆర్టీఓ, పోలీస్ శాఖ అధికారులు. కలెక్టరేట్ వద్ద సిఐటియు అనుబంధ సంఘాల ధర్నా. తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్. రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టాకి ప్రకాశం బ్యారేజ్ నుండి బుధవారం సాగు, త్రాగునీటిని రామానాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో నీటిపారుదల శాఖ 2 దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని, ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు. చింతలపూడి ప్రాజెక్ట్ ని వైసీపీ నాయకులు నిర్లక్ష్యం చేశారని, ఆ నిర్లక్ష్యంతో చింతలపూడి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే గోదావరి జలాలు మట్టి సీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు, అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు తాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క పట్టిసీమ సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర 40 లక్షల మంది పైబడి వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట నుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు దార్శనికతకు ముందు చూపుతూ నిదర్శనమైనటువంటి పట్టిసీమ. ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది, ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులకు అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళే రైతులకు కొంత మేలు చేశారు. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మరి హరార్దన్ కాటన్ అటు ధవళేశ్వరం బ్యారేజీ కానీ ఇటు ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేసి ఏదైతే ఈ కెనాల్స్ సిస్టమ్ని అన్నీ కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంత కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి బ్రిటిష్ వారు ఈ యొక్క గోదావరి కృష్ణా ప్రజల మీద చూపినటువంటి మమకారం కూడా ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకొక 4-5 సంవత్సరాలు సమయం పట్టేలా ఉంది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది. ఆ పోలవరం పూర్తయ్యేంత లోపుగా కనీసం ఆ గోదావరి జలాన్ని కృష్ణాకు మరలుద్దాం, ఒక 1300 కోట్ల రూపాయలతో పట్టిసీమ అని ఆ రోజు ప్రారంభిస్తే మరి ఆ రోజు దాన్ని కూడా అసెంబ్లీలో వ్యతిరేకించినటువంటి మరి కృష్ణా డెల్టా ద్రోహి, రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు పడితే మరి ఆ 4 సంవత్సరాల్లోనే ఏదైతే 2015 నుంచి 19 4 సంవత్సరాల్లో దగ్గర 300 టీఎంసీ నీరు ఆ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి దగ్గర 50,000 కోట్లు సంపదను ఆ రోజు రైతులు సృష్టించేలా చేశాం. మరి
అటువంటి ముందు చూపు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి నిజంగా పట్టిసీమ లేకపోతే ఈరోజు కృష్ణా డెల్టా వలసపోవడమే కాదు, మరి ఆల్టర్నేటివ్గా ఏదైతే పులిచింతలు ఉంది, ఏదైతే కృష్ణా వాటర్ నదులు ఏదైతే అటు ఆలిమెట్టి దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్కి వచ్చే సమయం కృష్ణా డెల్టా వచ్చేటప్పటికి ఆగస్టు 2వ వారం అయిపోతుంది. మరి ఈ లోపున జూలై నెలలో ఇక్కడ ప్రజలు త్రాగునీరుని తీర్చడానికి, ఖరీఫ్ని కొద్దిగా ఎర్లీగా ఆకుమళ్ళు వేసుకోవడానికి అని చెప్పి ఏదైతే పులిచింతలు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఏదైతే ఉందో మరి అక్కడ 30-40 టీమ్స్ నీరు ఎప్పుడు కూడా రిజర్వ్ చేసుకుని జూలై నెలలో వాళ్ళు ఆ నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆ పులిచింతల్లో 30 టీఎంసీలు మాట్లాడించి కనీసం అర టీఎంసీ నీరు కూడా అక్కడ పెట్టలేదనంటే ఆ రోజు ఆ ఉన్న నీటిని కూడా మేనేజ్మెంట్ చేయకుండా వృధాగా సముద్రంలోకి వదిలేసి ఈవేళ కృష్ణా డెల్టా ప్రజలకు ఎంత ద్రోహం చేశాడో ఆ పులిచింతల్లో డెడ్ స్టోరేజీ పెట్టడం ద్వారా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ గుంటూరు నగరంలో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రవాణా శాఖ, పోలీస్ శాఖల సహకారంతో జరిగిన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతని దృష్టిలో పెట్టుకుని చిన్న వయసులోనే వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కరీం మాట్లాడుతూ సెల్ ఫోన్ల పట్ల భద్రత వహిస్తున్న ప్రజలు వ్యక్తిగత రక్షణ కోసం హెల్మెట్ వాడడంలో విఫలమై ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి, ఈస్ట్ వెస్ట్ ట్రాఫిక్ సిఐలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు చూస్తున్నాం, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చాలా మంది కూడా ప్రాణాలు పోతున్నాయి. రోడ్డు యాక్సిడెంట్లో ఎక్కువగా చనిపోయేది కూడా యువకులు ఉంటున్నారు. లేదా ఎక్కువ మంది మనం అబ్జర్వ్ చేసినప్పుడు కూడా పేద మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తులే కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం జరుగుతుంది. బాగా ఆర్థికంగా ఉన్న పరిస్థితుల వారు ఎప్పుడు జాగ్రత్తల్లోనే ఉంటారు కనుక వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఇలా పేద మధ్యతరగతి కుటుంబాల్లో కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి జరిగే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు రోడ్లు పాలయ్యే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలాగే యాక్సిడెంట్లు చేసేవారి వల్ల కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉన్న రోడ్డు మీద నడిచెళ్ళే వ్యక్తులకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటివి కూడా నా కళ్ళతో నేను కొన్ని చూశాను. అందుకని సాధ్యమైనంత వరకు రోడ్డు ప్రమాదాలు నివారణ చేయాలి. అందుకని బండి నడిపేవాళ్ళు ఎక్కువ మంది కూడా ఏంటంటే నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. చిన్నపిల్లల చేత బళ్ళు నడిపిస్తున్నారు. అది చాలా గొప్పగా కనబడుతుంది. ఆ పిల్లలు నడుపుతుంటే వెనకాల కొంతమంది తండ్రులను కూడా చూశాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. కానీ ఆ ఆనందం తర్వాత విషాదం కాకూడదు. వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కాదు, ఎదుటి కుటుంబాలకు కూడా హాని జరగకూడదు. అటువంటిది నేను చాలాసార్లు చూశాను. కానీ చెప్పాలి అనుకుంటే మనకి చాలా సపోర్ట్ కావాలి. అది వ్యక్తిగతంగా మనుషుల్లో మార్పు రావాలి. ఎప్పుడు కూడా నేనైతే ఒక సిద్ధాంతం నమ్ముతాను, జనరల్ ప్రిన్సిపల్ కూడా, మన తర్వాత తరాలు అలా ఒకరి తర్వాత వెళ్ళాలి తప్ప మన ముందు తరాలు మనకంటే ముందుగా వెళ్ళిపోకూడదు. అవి జరగాలి అంటే ప్రతి కుటుంబంలోంచి కూడా ఆ హెల్మెట్ పెట్టుకోవడం ఇంట్లోనే మొదలు పెట్టాలి. తల్లిదండ్రులు చెప్పాలి, రే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు. నేను కూడా ఇవాళ మా అబ్బాయికి కూడా నేను చెప్పాను, ఎందుకంటే ఇది చెప్పవలసిన పరిస్థితి. అది మరి మీరు కమ్యూనికేట్ చేస్తారు, ప్రజలందరికీ తెలియాలి. లాని మనం వైలేట్ చేస్తున్నాం, ఎవరి కోసమో కాదు. హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు, ఫాలో అప్ పెట్టాలి. డేట్ ఎప్పుడో ఫిక్స్ చేస్తారు, మ్యాండేటరీ అవుతుంది. అప్పటి నుంచి మనం కంపల్సరీగా వాడాలి. కానీ హైకోర్టు వారు జడ్జిమెంట్ చెప్పారా, చట్టంలో ఉందా అనేది కాకుండా మనం చేయగలిగితే ఈ వ్యవస్థ బాగుంటుంది. ఇప్పుడు జరిగే మరణాలు ఎక్కువ కూడా యాక్సిడెంట్లో జరుగుతున్నాయి. అందుకని కుటుంబాలు బాగుండాలి, ఎవరికి ప్రమాదం జరగకూడదంటే హెల్మెట్ మ్యాండేటరీగా పెట్టుకోవాలి. హ్యాండిల్ బార్ దగ్గర ఇందాక చెప్పారు, హ్యాండిల్ బార్ తగులుచుకుని వెళ్తున్నారు, లేదంటే మిర్రర్ మీద పెట్టుకు వెళ్తారు. వెనకాల వచ్చేవి కనపడవు. మిర్రర్ క్లోజ్ చేస్తే పర్పస్ ఏంటి? హెల్మెట్ పెట్టుకుంది కాదు కదా మిర్రరు, వెనకొచ్చేవి చూడాలి. సడన్గా టర్నింగ్లు తిప్పకూడదు. ఇటువంటి వాటి కోసం పెట్టిన వాటిని మనం సవ్యమైన పద్ధతిలో ఉపయోగించుకుందాం. హెల్మెట్ అందరూ కంపల్సరీగా వాడాలి అని పెట్టుకుందాం. చాలామంది తల్లిదండ్రులు నేను ఇచ్చేది ఏంటంటే 18 ఏళ్ళు దాటకపోతే పిల్లలకి బళ్ళు ఇవ్వద్దు. ఖరీదైన బళ్ళు కొనిస్తున్నారు, వాళ్ళు దానివల్ల కూడా స్పీడ్ రేసులకు వెళ్తున్నారు, వాళ్ళకు ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు, ఉన్న వాళ్ళకి ప్రమాదాలు తెస్తున్నారు. ఈ విధానం మారాలి. ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు చొరవ తీసుకొని అందరికి కూడా ముఖ్యంగా బార్ కౌన్సిల్ మెంబర్స్కి, అలాగే ఇక్కడ కోర్టుకు వచ్చే వివిధ కార్యక్రమాలకు వచ్చే కక్షిదారులకు అందరికి కూడా హెల్మెట్ అనేది ఎంత ముఖ్యమో దాని గురించి అవగాహన గురించి, అలాగే హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను,
రోడ్డు భద్రత అనేది ఒక రవాణా శాఖ లేకపోతే పోలీస్ శాఖ బాధ్యత కాదు. ఇది ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యత. వాహనం తీసుకొని మన రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు మళ్ళీ సురక్షితంగా ఇంటికి రావాల్సిన బాధ్యత. అలాగే ఇంట్లో మన కోసం కుటుంబం ఎదురు చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా రహదారి భద్రతా సూచనలు పాటించాలి. అలాగే హెల్మెట్ ధరించాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతూ వాహనం నడపరాదు. అలాగే కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. అలాగే మైనర్స్ ఎక్కువ మంది చాలా చిన్నపిల్లలు వాహనాలు దోలుతున్నారు, అవి కూడా చాలా చట్టరీత్యా నేరము. అలాగే స్నేక్ డ్రైవింగ్ లాగా విన్యాసాలు చేస్తున్నారు, అలాగే ఓవర్ స్పీడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీ వైలేషన్స్ కిందకే వస్తాయి. కాబట్టి వీటికి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ముందు అవగాహన కల్పిస్తూ అలాగే ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం, అలాగే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇది ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ బోత్ డిపార్ట్మెంట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. ఇది మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే ఆర్టీఏ ఆఫీస్లో ప్రతిరోజు 300 నుంచి 400 మందికి బ్యాచ్ల వారీగా అవగాహన కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి వీడియోల ద్వారా యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుంది, హెల్మెట్ లేకపోతే ఎలా యాక్సిడెంట్ జరుగుతుంది, దానివల్ల జీవితాలు ఎలా పోతాయి అనేది కూడా లైవ్గా వీడియోలు వేసి చూపించడం జరుగుతుంది. అలాగే రోడ్డు మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు కౌన్సిలింగ్, ఈ వెహికల్స్ వైలేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా 50 మంది లెక్కన బ్యాచ్గా తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్టీఓ ఆఫీస్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను మరొకసారి ఈ వాహనాలు దోలే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, 2 వీలర్స్. ఎందుకంటే మనం ఉదాహరణకి ఒక చిన్న సెల్ ఫోన్ కొనుక్కుంటాం 30,000 రూపాయలు పెట్టి. సెల్ ఫోన్ కొనుక్కోగానే ముందు షోరూమ్ వాడిని అడుగుతాం, స్క్రాచ్ గార్డ్ వేయండి, సేఫ్టీ గార్డ్ వేయండి. ఎందుకు? 30,000 రూపాయలు ఫోను చెడు కింద పడిపోతే పగిలిపోతుందని. అదే జీవితంలో మనం తల ఎంత ముఖ్యం, దానికి ఇందాక పెద్దలు చెప్పారు, దానికి రీప్లేస్మెంట్ లేదు హెడ్ కని. సో ప్రాణం చాలా ముఖ్యమైంది సెల్ ఫోన్ కంటే కూడా. సో సెల్ ఫోన్కి ఇచ్చే ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువ జీవితానికి ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని చెప్పేసి ఇది ఎవరో ప్రతిరోజు గుర్తు చేయరు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేయించుకొనే బయటికి రావాలి. అలాగే హెల్మెట్ ఇంటికి వెళ్ళిన తర్వాత హెల్మెట్ తీయాలి. ఇది ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. డిమాండ్స్ డే సందర్భంగా బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని కన్నెర చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని విస్తృతం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. సిఐటియు నాయకులు శ్రీనివాసరావు, ముత్యాలరావు, రాధా, దీప్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిందాబాద్ సిఐటియు, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనాలు, అంగన్వాడీలకు వేతనాలు, గ్రాట్యుటీ అమలు చేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు కార్మికుల కోరికల దినంగా పాటిస్తుంది. ప్రధానంగా ఈ కేంద్రంలో 3వసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాల కాలంలో కార్మికులకు నష్టం చేసే విధానాలు అవలంబించింది. కార్మికులకు నష్టమైన కార్మిక చట్టాలని రద్దు చేసి కోడ్లను తీసుకొచ్చింది. ఇప్పుడు అవి అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. వెంటనే కార్మిక కోడ్లు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ ఆపాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకి వేతనాలు పెంచలేదు. అంగన్వాడీలు కానీ, ఆశా కానీ, స్కీమ్ వర్కర్లు కానీ ఈరోజు ప్రజలకి, పేదలకి సేవలు చేస్తూ ఉన్నారు. ఐఎల్ఓ సిఫారసులు ఏమని చెప్తున్నారంటే ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి అని చెప్పేసిన నిర్ణయాన్ని ఇంతవరకు అమలు చేయకుండా పక్కన పెట్టారు. ప్రతి వెంటనే ఐఎల్ఓ సిఫారసులు అమలు చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు భవనం, ఆటో, ముఠా ఈరోజు అనేక మంది అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. భారతదేశానికి సంపద సృష్టిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి భద్రత లేదు, సమగ్ర చట్టం లేదు, కనీస వేతనాలు అమలు కావట్లేదు. వాటిని వెంటనే అసంఘటిత కార్మికులకి సమగ్ర చట్టం
అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈరోజు ఆటో డ్రైవర్లకి నష్టం చేసే హిట్ అండ్ రన్ పేరుతోటి ఈరోజు ట్రాన్స్పోర్టు చట్టాన్ని మార్పులు చేస్తూ ఉన్నారు. ఈ మార్పులు ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరిగా మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈ గతంలో ఈరోజు అనేక కార్మికులు పోరాడి కొన్ని హక్కులు సాధించుకున్నారు. అంగన్వాడీలో 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సందర్భంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి మినిట్స్ కాపీ కూడా ఇచ్చారు. ఆ 42 రోజుల కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీ ఆధారంగా వాటిని వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చివరిగా ఒక్క విషయం, గతంలో ఈ ప్రభుత్వం కార్మికులకి నష్టం చేసే విధానాలు అవలంబించింది. ఈ ప్రభుత్వం వస్తే న్యాయం జరిగిద్దని చెప్పేసి ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం కూడా కింద స్థాయిలో అక్కడక్కడ కొద్దిమంది తెలుగుదేశం కార్యకర్తలు అంగన్వాడీల మీద, మధ్యాహ్న భోజన కార్మికుల మీద వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అటువంటి ఆపాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే మా పోరాటాలు మరింత పెరుగుతాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ వైద్య విద్యని వ్యాపారంగా మార్చిన 107, 108 జీవోలను రద్దు చేయాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆలా మాట్లాడారు. వైద్య విద్య సీట్ల విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఈ నెల 12న విచారణకి రాబోతుందని, విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి నాయకులు వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, హైకోర్టు న్యాయవాది ఠాగూర్, డాక్టర్ సేవా కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రేపు 12వ తారీఖు ఈ యొక్క కేసు హైకోర్టులో వస్తుంది విచారణకు. ఈ సందర్భంగా ప్రభుత్వం తన యొక్క ఒపీనియన్ కోర్టుకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జీవోలు ఏమిటి అనేది ముందు మనం తెలుసుకుంటే, ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో రెండు రకాల కాలేజీలు ఉండేవి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పూర్తిగా మెరిట్ మీనే సీట్లు కేటాయించడం జరిగేది. ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% ఆఫ్ సీట్స్ కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్కి ఇస్తారు. అది మినిమం ఫీజు తోటి అవి భర్తీ చేస్తారు. మిగిలిన 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అందులో 2 రకాలుగా 35% బి కేటగిరీ, ఇంకొక 15% ఎన్ఆర్ఐ కోటా అనేది ఉండేదన్నమాట. అయితే ఈ గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త జీవోలు తీసుకొచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో 50% పాత పద్ధతిలోనే కన్వీనర్ కోటాలను, మిగిలిన 50%లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని, మరొక 15% ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అనేది పెట్టారు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు వచ్చేసి సంవత్సరానికి 12 లక్షలు ఫీజు పెట్టారు. అది 5 సంవత్సరాలకి 60 లక్షల రూపాయలు అవుతుంది. అట్లానే ఎన్ఆర్ఐ సీట్లు వచ్చేసి సంవత్సరానికి 20 లక్షల ఫీజు కట్టాలి. 5 సంవత్సరాలకు 1 కోటి రూపాయలు అవుతుంది. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విధమైనటువంటి వ్యాపారం చేయటం అనేది సమర్థనీయం కాదు. ఇవాళ ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం చేసిన ఇన్వెస్ట్మెంట్ తోటి, ప్రజలు కట్టిన పన్నులతోటి వీళ్ళు చేస్తూ మళ్ళీ ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాయో అదే విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాం అనేది ప్రభుత్వానికి ఇది సమంజసం కాదు. వీటికన్నా ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బెటర్ అనిపిస్తుంది. ఏ విధంగా అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కట్టినా కూడా వాళ్ళు 50% సీట్స్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ కట్టినటువంటి కాలేజీలో 50% పేమెంట్ సీట్స్ అవుతున్నాయి. మిగిలిన 50%లో 15% అంటే 7.5% వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాలి. మనకి నికరంగా మిగులుతుంది ఎంతంటే 42.5% సీట్స్ మాత్రమే వీటిలో మనకి నికరంగా మిగులుతున్నాయి. కాబట్టి ఇది అన్ని విధాలు కూడా నష్టం. గవర్నమెంట్ దీన్ని వదిలేసుకోవడం బెటర్ అట్లాంటప్పుడు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని నిర్వహించాలంటే తప్పనిసరిగా ఈ సీట్లన్నీ కూడా మెరిట్ మీనే ఇచ్చినప్పుడు మాత్రమే అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం అమ్ముతుంది సీట్లు కాదు, కష్టపడి చదివిన విద్యార్థులకు జీవితాలని వెలగట్టి వేలం వేస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా
చైతన్యవంతులైనటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించకుండా ఈ ప్రభుత్వంనైనా ఈ యొక్క తప్పిదాన్ని సరిదిద్దుకొని ఈ విద్యార్థులకి న్యాయం చేయాలని, ఆ విధంగా జీవో నంబర్ 107, 108 రద్దు చేస్తూ ఒక ప్రకటన చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ నెలలో పేద బ్రాహ్మణ విద్యార్థులకి ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీపతి వెల్లడించారు. బ్రాడీపేటలోని సమితి కార్యాలయంలో బుధవారం లక్ష్మీపతి మాట్లాడారు. ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులకు సహాయం అందించడానికి ఆసక్తి ఉన్న దాతలు కూడా ముందుకు రావాలని లక్ష్మీపతి ఆహ్వానించారు. కిరణ్, ప్రకాష్, బాలకృష్ణ, సంజీవరావు, మంగాదేవి ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పేద బ్రాహ్మణ విద్యార్థులకి వాళ్ళకి ఉపకార వేతనాలు అనేది జరుగుతుంది, స్కాలర్షిప్స్. దాంతో అనవాయితీగానే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం సెప్టెంబర్ ఉంటుంది, ఆదివారం నాడు. గత 40 సంవత్సరాలుగా 1984 ప్రాంతాల్లో బ్రాహ్మణ సేవ ప్రత్యేకించి కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ పేద బ్రాహ్మణ విద్యార్థులకి చదువుకోవడానికి చేయూతనివ్వడానికి ఈ ప్రారంభించిన కార్యక్రమం మరి అప్పుడు ఇప్పటిదాకా కూడా ఆగకుండా కరోనా టైంలో కూడా మరి ఈ రకంగా చేయడం జరిగింది. దానికి మరి ఇది మొట్టమొదటిలో 1,00,000 రూపాయలతో మొదలుపెట్టి సుమారుగా ఇప్పుడు 15 లక్షల రూపాయలు దాకా ఇస్తున్నాము. అన్ని రకాల విద్యార్థులకి, బ్రాహ్మణ పేద విద్యార్థులు బాగా చదువుకునే వాళ్ళకి, వాళ్ళు మెడిసిన్ చదవచ్చు, ఇంజనీరింగ్ చదవచ్చు, మామూలు గ్రాడ్యుయేట్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వాళ్ళందరికీ. ఈ మధ్య అయితే సైన్స్ డిప్లొమా కూడా, మ్యూజిక్ డిప్లొమా చదివే అమ్మాయికి కూడా, గాయత్రి అమ్మాయికి కూడా మేము కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అమ్మాయికి. ఇట్లా బ్రాహ్మణ మరి ఆడపిల్లలు కానీ మేము ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంకా ముందు కూడా పూర్తిగా ఈ సంవత్సరం కూడా ఇంకొద్ది ఎక్కువ మందికి క్వాంటిటీ పెంచాలని, అదే రకంగానే చదువుకునే బ్రాహ్మణ విద్యార్థులకు కూడా వేతనాలుగా నిర్ణయించాము. మేము అప్పీల్ చేస్తున్నాం మా పిల్లల్ని అందరూ ఎప్పుడు కూడా, మీరంతా బాగా చదివిన తర్వాత మీ రెమ్యునరేషన్ వల్ల కనుక సమితికి ఇస్తుంటే ఇంకా ఎక్కువ మందికి ఇస్తాం అని చెప్పి మేము చేస్తుంటాము. దీనికి పెద్దలు గౌరవనీయులు ఈ సంఘ వ్యవస్థాపకులు ఎవరైనా శ్రీ సంజీవరావు గారు చైర్మన్గా ఉంటున్నారు ఇప్పటి నుంచో. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ ఉపకార వేతన కమిటీకి వారే చైర్మన్, వారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. నాకు తెలిసి ఆయన గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. వారు ఈ వయసులో కూడా ఈ అందరికీ ఫోన్ చేయటం, గుర్తు చేయటం, ఇంటింటికి వెళ్ళి మేమన్నీ కూడా బ్రాహ్మణ దాతల ద్వారా మాత్రమే కలెక్ట్ చేస్తాం, ఈ అమౌంట్ చేసి ఇస్తుంటాము. కాబట్టి మీ ద్వారా కూడా పొలంలో ఉన్న బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఇంకోసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు తప్పకుండా ఈ బ్రాహ్మణ సేవా సమితి ఏదే కాలేజీ పిల్లలకి స్కాలర్షిప్లకి ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ పెద్దలంతా కూడా హితోతగా సహాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా బ్రాహ్మణ కుటుంబాలు ముందుకు రావాలని చెప్పి, ఎందుకంటే అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాల వాళ్ళ పేరుకి పెద్ద కుటుంబం, పెద్ద క్యాస్టు, ఉన్నది లోయెస్ట్ లివింగ్ కండిషన్స్ బ్రాహ్మణులకి, దాని ద్వారా పెరగాలని, బ్రాహ్మణులు ఏదైతే ఒకప్పుడు ఇవి ప్రపంచానికి బాధ ఆలస్యంగా ఉండాలని చెప్పి ఎంతో ద్వారా కోరుకున్నాను. శంకర్ దర్శకత్వంలో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల హక్కులను సురేష్ మూవీస్ దక్కించుకున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నాజ్ థియేటర్ లో మాట్లాడారు. సమాజంలో చైతన్యం తీసుకువచ్చే దర్శకుడు ఓవైపు, అద్భుతమైన నటనతో అలరించే నటుడు మరోవైపు ఉండడం శుభ పరిణామమని కొనియాడారు. భారతీయుడు 2 చిత్రం విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయుడు సెకండ్ పార్ట్ సినిమా విడుదల సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా ఈవి కళావాహిని అధ్యక్షులుగా ఉన్నటువంటి వెచ్చా కృష్ణమూర్తి గారికి, అలాగే ఈ సినిమా యొక్క ఆంధ్ర రాష్ట్ర తెలుగు రైట్స్ అన్ని తీసుకున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ రత్తయ్య గారికి, అలాగే కళాకారిణిగా ఉన్నటువంటి శోభారాణి గారికి, థియేటర్ యాజమాన్యం బాబు గారికి, పాత్రికేయుల మిత్రులందరికీ కూడా
పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్గా ఉన్నటువంటి కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు 2 అంటే కమల్ హాసన్ గారు కేవలం రాష్ట్ర స్థాయి కాదు, లేకపోతే సౌత్ ఇండియా కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్గా ఆయన గురించి మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా కమల్ హాసన్ గారు నటించినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, చెడును, అలాగే సమాజానికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు చేయడంలో కమల్ హాసన్ గారికి ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యాక్టర్గా కమల్ హాసన్ గురించి చెప్పుకోవచ్చు. గతంలో ఇదే భారతీయుడు 2 సినిమా భారతీయుడు వచ్చినప్పుడు అప్పటికి ఏ సినిమాలో లేనటువంటి విధంగా, అంటే అప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఆ సినిమాను తీసిన తర్వాత ఇప్పటికి కూడా భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలో అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిక్నేమ్గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాం. అంటే ఆ సినిమా సమాజం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ భారతీయుడు 2 కూడా ఇప్పుడు గతంలో కన్నా భిన్నంగా ఈరోజు మారినటువంటి పరిస్థితులతో అభివృద్ధిని ఏ విధంగా ఈరోజు టెక్నాలజీ వాడుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు, లేకపోతే ఈరోజు సమాజంలో అవసరాలని ఏ విధంగా అధికారులు కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు ఏ విధంగా వాడుకుంటా ఉన్నాయో తెలియజేయడానికి నూతనంగా 72 సంవత్సరాలు ఉన్నటువంటి కమల్ హాసన్ గారు ఇటువంటి సినిమాని తీయడం, దానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం, అలాగే డైరెక్టర్ శంకర్ గారు ఎంతో ఆయన సినిమాలంటే ప్రజలకు ఒక విభిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నాం. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు బుధవారం ప్రతిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల పనితీరుతో పాటు హాజరు శాతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఆసుపత్రికి వస్తున్న రోగుల విషయంలో వైద్యులు నిర్లక్ష్యం చేయవద్దని, పని వేళల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పాత ఓపీ బ్లాక్ వద్ద 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా రేకుల షెడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ బుధవారం అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్ష ఫలితాల కోసం రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల్ని గుర్తించి రేకుల షెడ్ల నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పాత విభాగంలో ఓపీ విభాగంలో ఉన్నాం. మనకైతే ఇదివరకు ఇక్కడ ఓపీ దగ్గర చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఒక రకమైన అడవి తలపిస్తూ ఉండేది. అడవిలో మహాప్రస్థాన వెహికల్స్ కూడా ఉండేవి. అలానే బయట నుంచి వచ్చిన పేషెంట్ వాళ్ళ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ మొత్తం ఇక్కడ డంప్ చేసి ఒక డంపింగ్ యార్డ్ని తలపిస్తున్న దాన్ని మనం మాడిఫై చేసి మనమైతే మాత్రం ఒక 18 లక్షలతో ఇక్కడ పాత ఓపీ కౌంటర్స్ ఒక 11 కట్టించాము. దానికి ఒక రేకుల షెడ్ వేసి ఒక నీడని, ఒక షెల్టర్ని ఏర్పాటు చేశాం. అదే క్రమంలో ఇక్కడ ఇంకా ఏం కావాలన్న దృష్టిలో ల్యాబొరేటరీకి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కలెక్షన్ పాయింట్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ల్యాబొరేటరీ సర్వీస్ కూడా ఇక్కడ పెడితే బాగుందని మేము కానీ మా సిఎస్ఆర్ అమ్మ గారు మా అందరూ కూడా మేము నిర్ణయించి ఇక్కడ ఈ రేకుల షెడ్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ 50 x 40 అడుగుల వైశాల్యంలో దాదాపు 900 చదరపు అడుగుల వైశాల్యంలో ఒక షెడ్ నిర్మిస్తానికి దాదాపు 10-12 లక్షల విలువైన షెడ్ నిర్మిస్తానికి మేము వాళ్ళ శంకుస్థాపన చేశాం. వాళ్ళ భూమి పూజ కూడా జరిగింది. ఒక దాదాపు 15 రోజుల్లో ఇది పేషెంట్కి అందుబాటులో తీసుకొచ్చి దీన్ని ఒక మన ప్రజాప్రతినిధుల చేత కూడా వాళ్ళ చేత ఓపెన్ చేయించేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో నీడ లేదు అనే ప్రాబ్లం లేకుండా ఇక్కడ నీడ మేము ఉన్నాము. ఇక్కడ నీడ కాదు, మీకు వైద్యం చేయడానికి కూడా మా వైద్యులు ఉన్నారు. ఇక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా మీకోసం ప్రతి ఒక్క కౌంటర్లో ఉంటారని మేము తెలియజేస్తూ ఆ విధంగా ముందుకెళ్ళాలని మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆ ప్లాన్కి సహకరించిన ఏపీఎంఈడిఎస్కి సత్యం గారికి, శ్రీధర్ గారికి, అలానే రత్తయ్య గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కృష్ణా పశ్చిమ డెల్టాకి సాగు త్రాగునీటి విడుదల, అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. గుంటూరులో హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ, హాజరైన డిఎల్ఎస్ఏ, ఆర్టీఓ, పోలీస్ శాఖ అధికారులు. కలెక్టరేట్ వద్ద సిఐటియు అనుబంధ సంఘాల ధర్నా, తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.